లంచ్ బాక్సెస్కి లేదా క్విక్గా ఏదైనా రైస్ రెసిపీ చేయాలంటే ఈ టొమాటో రైస్ రెసిపీ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టొమాటోస్ కూడా కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి కదా, సో రెసిపీ చాలా సింపుల్, ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ అయితే మనకి 1/2 కిలో వరకు ఉంటుంది. బియ్యాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ పోసి సోక్ చేసుకోవాలి. మనం తీసుకున్నాం కదా, దానికి 1/2 కిలో టొమాటోస్ తీసుకోవాలి. ఇలా ఎర్రగా పండినవి అయితే తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు టొమాటోస్ని ఇందులో వేసేసి జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేపాటి కుక్ చేసుకోండి. నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు, బట్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు కుక్కర్లో బాయిల్ అయిన తర్వాత వాటిపైన ఉన్న స్కిన్ తీసేయండి అండ్ వాటర్ కూడా ఏం వంపేయొద్దు. మనం దాన్నే ఉడికించడానికి యూజ్ చేద్దాం. ఇప్పుడు టొమాటోస్ని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 5 జీడిపప్పులు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక టొమాటో, ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు వేసేసి ఆనియన్స్ మగ్గే వరకు మగ్గించుకోండి. ఆనియన్స్ చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేసి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ మనం ఇంకే మసాలాస్ అయితే యాడ్ చేయట్లేదు. చిన్న పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు. అండ్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే నానబెట్టుకున్న రైస్ వేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్కి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని 1 విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే టొమాటో రైస్ రెసిపీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోండి. లంచ్ బాక్సెస్కి పెట్టేయచ్చు, సైడ్ డిష్గా ఏదైనా రైతా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే రెసిపీని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేసేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.